హలో ఆల్ నమస్తే వెల్కమ్ టు కూకట్పల్లి చందన బ్రదర్స్. సో ఈరోజు ఎపిసోడ్లో బ్యూటిఫుల్ ఫ్యాన్సీ శారీస్ చూపించడానికి మీ ముందుకు వచ్చానండి. పర్చేస్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు స్టోర్ విజిట్ చేసి అయినా వాట్సాప్ ద్వారా అయినా చేసుకోవచ్చు. స్టోర్ విజిట్ చేయాలి అనుకునే వాళ్ళు ఒకసారి అడ్రస్ కూడా నోట్ చేసుకోండి. కూకట్పల్లి చందన బ్రదర్స్ మెట్రో పిల్లర్ నంబర్ 8735కి ఆపోజిట్లో ఉంటుంది. మీకు అడ్రస్లో ఏదైనా ప్రాబ్లం అనిపిస్తే కాల్ చేయండి, లొకేషన్ షేర్ చేసి గైడ్ చేస్తాము. కుదరని వాళ్ళు మీకు నచ్చిన కలెక్షన్ని స్క్రీన్ షాట్ తీసి మా వాట్సాప్ నంబర్స్కి పంపించి కూడా పర్చేస్ చేసుకోవచ్చు. ఈరోజు కలెక్షన్ అయితే చాలా బాగుండబోతుందండి. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇక స్టార్ట్ చేసేద్దాం. సో సమ్మర్ కాటన్ శారీస్ చూపిస్తున్నానండి. సింగిల్ తీసుకోవచ్చు, కాంబో లాగా తీసుకోవచ్చు. మీకు ఫస్ట్ శారీ చూపించి అసలు ఎలా ప్రైజింగ్ పడుతుందో అవన్నీ కూడా చెప్తాను. విత్ బ్లౌజ్ అనమాట. జనరల్గా సమ్మర్ కాటన్ శారీస్ అనగానే మనకి బ్లౌజెస్ రావడం లేదు ఈ మధ్య, కానీ మనకి ఈ శారీస్లో మాత్రం విత్ బ్లౌజెస్ ఉన్నాయి. ఒకసారి శారీ క్లియర్గా చూసేద్దాం. సో సమ్మర్ కాటన్ శారీస్ అన్నాను కదండి. అసలు సమ్మర్స్లో చాలామంది కూడా సమ్మర్ కాటన్సే ట్రై చేస్తూ ఉంటారు. బికాజ్ ఇవేంటంటే అసలు మనము ఏదైనా కంఫర్ట్ వేర్ వేసుకున్నప్పుడు మనం ఎలా ఫీల్ అవుతామో పెద్దవాళ్ళు కూడా ఈ సమ్మర్ కాటన్స్లో అంతే కంఫర్ట్గా ఫీల్ అవుతారు. శారీసే ప్రిఫర్ చేస్తూ ఉండే వాళ్ళు ఉంటారు కదండి. సో వాళ్ళకి దిస్ ఆర్ ద బెస్ట్ ఆప్షన్. అసలు బార్డర్ చూడండి, బోత్ ద సైడ్స్. ఫస్ట్ ఇలా ఒక స్ట్రాప్ బార్డర్ వచ్చేసింది. నెక్స్ట్ బార్డర్ ఉంది కదా, ఇదంతా కూడా ఎల్లో కలర్ ప్రింట్స్ వచ్చాయి. బాందిని లుక్ ఉందండి, బికాజ్ మనకి షేప్ కాస్త డైమండ్ షేప్ లాగా ఇచ్చారు. మంచి ఎల్లో ప్రింట్స్ అనమాట. బాడీ పార్ట్లో చూస్తున్నారు కదా, ఈ జరీ లైన్ లాగా మనకి లైన్స్ లాగా రన్ అవుతున్నాయి. అండ్ వాటితో పాటు మనకి ఎల్లో కలర్ ప్రింట్స్, ఫ్లోరల్ అండ్ క్రీపర్స్ లాగా చక్కగా ప్రింట్స్ బాడీ పార్ట్లో. సో లైన్స్ ఉన్నాయి అండ్ అలాగే ఎల్లో ప్రింట్స్ కూడా ఉన్నాయి. బార్డర్స్ కూడా సేమ్ గోల్డెన్ స్ట్రాప్ లాగా వచ్చేసింది అండ్ ఎల్లో కలర్ ప్రింట్స్ బాందిని స్టైల్ లాగా కనబడుతుంది. పళ్ళు చూసేయండి, సేమ్ పళ్ళులో కూడా ఈ లైన్స్ అనేది కంటిన్యూ అవుతున్నాయి. కానీ మనకి ఎల్లో ప్రింట్స్ అన్నాను కదా, అవి కాస్త డిఫరెంట్గా లీవ్స్ అండ్ ఫ్లవర్స్ స్టైల్లో వచ్చేసాయి. పళ్ళు పెద్ద పళ్ళు వచ్చిందండి. జనరల్గా చిన్న పళ్ళుస్ వస్తాయి కదా కాటన్స్లో, అలా కాకుండా పెద్ద పళ్ళు వచ్చేసింది. అండ్ దీంట్లో మనకి బ్లౌజ్ ఎలా వస్తుందో చూపిస్తాను. సెల్ఫ్లో ప్లెయిన్ బ్లౌజ్ వస్తుందండి. చిన్న బార్డర్ ఇచ్చారు. పైన మనకి ఏదైతే బాందిని బార్డర్ వచ్చిందో అదే బార్డర్ మనకి బ్లౌజ్లో కూడా ఇచ్చారు. సో ఇవేంటంటే మనకి ఇందులో కలర్ ఆప్షన్స్ ఉంటాయి. సింగిల్ శారీ తీసుకుంటే 550 రూపీస్ పడుతుందండి. అదే 4 పీసెస్ సెట్ లాగా కాంబోస్ ఉంటాయి, అవి తీసుకుంటే 2100 పడుతుంది. సో మనకి ఇందులో కలర్ ఆప్షన్స్ చూసేద్దాం. ఇవే కాకుండా చాలా ఆప్షన్స్ ఉన్నాయి ఇలాంటి శారీస్లో. మంచి పింక్ కలర్ శారీ అండి, బ్లౌజ్ వస్తుంది, అది కూడా సెల్ఫ్ కలర్లో ఉంటుంది. మనకి సింగిల్ ప్రైస్ అయితే 550 పడుతుందండి. 4 పీస్ సెట్ అయితే 2100 రూపీస్ పడుతుంది. మన నెక్స్ట్ కలర్ గ్రే కలర్. ఎవరైనా డీసెంట్గా డిగ్నిఫైడ్గా కావాలి అనుకుంటే గ్రే ట్రై చేయొచ్చు. మన నెక్స్ట్ షేడ్ వచ్చేసి మింట్ గ్రీన్. అన్ని కలర్స్ బాగున్నాయి. ఇలా 4 పీస్ సెట్ లాగా తీసేసుకుంటే 2100 రూపీస్ మాత్రమే పడుతుంది. నెక్స్ట్ వెరైటీ చూద్దాం. సో టిష్యూ డిజిటల్ ప్రింటెడ్ శారీ విత్ కంచి స్టైల్ బార్డర్. బార్డర్ అయితే చాలా చక్కగా వచ్చిందండి. కలర్స్ అయితే పేస్టల్ టోన్స్లో ఉన్నాయి. ఒకసారి శారీ ఎలా ఉందో చూసేద్దాం. వీటిని మీరు మంచి ఏదైనా నైట్ పార్టీస్కి కట్టుకున్నా బాగుంటుంది, వీటినే ఏదైనా స్టిచ్ చేయించుకున్నా కూడా బాగుంటుందండి. శారీస్ క్లియర్గా చూపిస్తాను. సో డిజిటల్ ప్రింటెడ్ శారీ విత్ టిష్యూ స్టైల్ అన్నాను కదండి. శారీ కలర్ చూడండి, మంచి ఇదేంటంటే కాస్త గిచ్చకాయ షేడ్ అంటారు కదా, సినిమన్ షేడ్ అలా వచ్చేసింది అనమాట. బోత్ ద సైడ్స్ బార్డర్ చూడండి, కాస్త లావెండర్ కలర్ బార్డర్స్, గోల్డెన్ జరీతో ఫ్లోరల్ అండ్ క్రీపర్ ప్యాటర్న్, అటు ఇటు చిన్నగా పోల్కా డాట్స్, ఎండింగ్ మాత్రం లీఫ్ బార్డర్ వచ్చింది. బాడీ పార్ట్లో పెద్ద పెద్ద డిజిటల్ ప్రింట్స్, ఫ్లవర్స్ లాగా చక్కటి పెయింటింగ్ లాగా కనబడుతుంది. వాటిపైన టిష్యూ కూడా రన్ అవుతుంది, అందుకే ఆ షైన్ ఉందండి శారీలో. కింద బార్డర్ చూస్తున్నారు కదా, పైన వచ్చిన బార్డరే కింద 2 టైమ్స్ ఇచ్చే వరకు. కింద ఆబ్వియస్లీ పెద్దగా నిండుగా ఉంది బార్డర్. మనకి పళ్ళు కూడా ఆల్ ఓవర్ వీవింగ్ వచ్చేసింది. సేమ్ బార్డర్ స్టైలే మనకి పళ్ళు అంతా సెల్ఫ్ పైన గోల్డెన్ జరీ. బార్డర్స్లో కాస్త కాంట్రాస్ట్ ఇచ్చి బార్డర్స్ ఇచ్చారు కదా, పళ్ళు సెల్ఫ్ కంటిన్యూ చేస్తూ దానిపైన గోల్డెన్ జరీ రావడం వల్ల లుక్ డిఫరెన్స్ అనేది తెలుస్తుంది. మనకి బ్లౌజ్ ఎలా వచ్చిందో చూపిస్తాను. బ్లౌజ్ కాంట్రాస్ట్ లుక్ ఉందండి. కాంట్రాస్ట్ కూడా కాదు చెప్పాలంటే, సెల్ఫ్ కలరే. అండ్ మనకి అంతా ప్రింటెడ్ ప్యాటర్న్, సెల్ఫ్ ప్రింట్స్ వచ్చేసాయి. శారీలో మీరు కలర్ఫుల్ ఫ్లోరల్ ప్రింట్స్ చూసారు, బ్లౌజ్లో మాత్రం సెల్ఫ్లో ఫ్లోరల్ ప్రింట్స్ వస్తాయి. మళ్ళీ శారీలో వచ్చినటువంటి బార్డరే బ్లౌజ్లో కూడా వస్తుంది. ప్రైస్ వచ్చేసి 2385 రూపీస్ పడుతుంది. 2385 రూపాయలు పడుతుంది. ఇందులో కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. కలర్స్ చూసేయండి. మంచి సీ గ్రీన్ కలర్ చూస్తున్నారు కదా, లైట్ డార్క్ అంతే డిఫరెన్స్ అండి. ఈ శారీస్ లైట్ అండ్ డార్క్ వెళ్ళిపోతాయి. బ్లౌజ్ కూడా సెల్ఫ్లో వస్తుంది. మన నెక్స్ట్ షేడ్ వచ్చేసి ఆరెంజ్కి బ్లూ.
ఇదైతే బ్రైట్గా ఉంది. ఎవరైతే మనకి బ్రైట్గా మనమే హైలైట్ అవ్వాలి అనుకుంటారో అలా ట్రై చేయొచ్చు. మన నెక్స్ట్ కలర్ చూస్తున్నారు కదా, ఇది గంధం కలర్, శాండిల్వుడ్ కలర్కి గ్రీన్ కలర్, అన్నీ కూడా డీసెంట్ కలర్స్. ఇది మాత్రం చాలా బ్రైట్గా ఉంది. మీరు చూసుకోండి లైటా డార్కా అని చూసి తీసుకోండి. 2385 రూపాయలు పడుతుంది. కంచి స్టైల్ బార్డర్స్తో టిష్యూ శారీ విత్ డిజిటల్ ప్రింట్స్. నెక్స్ట్ వెరైటీ చూసేద్దాం. సో చూసారు కదండి, బ్యూటిఫుల్ కలెక్షన్. హోప్ మీకు నచ్చాయనే అనుకుంటున్నాను. పర్చేస్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు స్టోర్ విజిట్ చేసి అయినా వాట్సాప్ ద్వారా అయినా చేసుకోవచ్చు. అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేశారంటే మేము ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ కూడా మెన్షన్ చేస్తున్నాము. అక్కడ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్ అప్డేట్స్ పోస్ట్ చేస్తూ ఉంటాము. See you in next episode. Until then, keep smiling. Take care. Bye-bye.